భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళలను క్యాన్సర్ నుంచి రక్షించేందుకు కేంద్రం హెచ్పివి వ్యాక్సిన్ తీసుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా 14 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్న బాలికలు 10,000కు పైగా ఉండగా ప్రస్తుతానికి 498 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరింత చేరువలో వ్యాక్సిన్ను ఉంచుతామంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎంహెచ్ఓ తుకారాం రాథోడ్తో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు. గిరిజన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హెచ్పివి వ్యాక్సిన్ ఏదైతే 14 నుంచి 15 సంవత్సరాల వయసులో ఉన్న బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సర్వైకల్గా క్యాన్సర్ని నివారించేందుకు తీసుకొచ్చినటువంటి హెచ్పివి వ్యాక్సిన్కు సంబంధించి ఈ యొక్క జిల్లాలో దాని వ్యాక్సినేషన్ ఏ విధంగా జరుగుతుంది, దీనికి ఈ యొక్క జిల్లా అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇప్పుడు మనతో మాట్లాడడానికి జిల్లా డిఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే ఈ యొక్క హెచ్పివి వ్యాక్సిన్కి సంబంధించి ఏ విధంగా చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు? నమస్కారం అండి. మేము హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అని చెప్పేసి సర్వైకల్ క్యాన్సర్కి నివారించడానికి, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ని నివారించడానికి ఆడవాళ్ళలో ఈ క్యాన్సర్ని ఈ నెల 8వ తారీఖు అంటే వరల్డ్ ఉమెన్స్ డే రోజు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఇప్పటివరకు 8 సెంటర్లలో, అన్ని సిఎస్సిలలో, జీజీహెచ్లలో కూడా కలిపి అన్ని చోట్ల వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసామండి. 8th నాడండి. సరే, మొత్తం ఈ యొక్క జిల్లాకు సంబంధించి 10,000 మందికి పైగా ఈ యొక్క బాలికలు ఆ వయసు వారు ఉండటంతో ఇప్పటివరకు ఈ జిల్లాలో ఎంతవరకు జరిగింది సార్ ఈ యొక్క వ్యాక్సినేషన్? ఇప్పుడు ఈ వైరస్ పైన, ఈ వైరల్ వ్యాక్సిన్ పైన అవగాహన ఇప్పుడిప్పుడే క్రియేట్ చేస్తున్నాము మేము జనాల్లో. ఇప్పటివరకు 471 మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అమ్మాయిలు 14 సంవత్సరాలు నిండిన అమ్మాయిలందరికీ వ్యాక్సినేషన్ చేయాలనేది మన దగ్గర టార్గెట్ ఉంది. దాని ప్రకారం చేస్తున్నాం. ఇప్పుడు 8 సెంటర్లలో చేస్తున్నాం. ఇంకొన్ని రోజులలో అన్ని పిహెచ్సిలలో కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచబోతున్నాం. సార్, ఏదైతే 8వ తారీఖు ప్రారంభమైనటువంటి ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతర ప్రక్రియ ఉంటుందా, లేకపోతే దీనికి కొంత సమయం అనేది ఏమైనా ఉందా? ఇది నిరంతర ప్రక్రియ అండి. నిరంతరంగా ఇస్తాం. మేము ప్రతిరోజు వర్కింగ్ డేస్లో అన్ని రోజులలో ఇస్తున్నాం. అట్లాగే సబ్ సెంటర్ లెవెల్లో కూడా దీన్ని విస్తరించి అందరికీ అందుబాటులో ఉంచాలనేది గవర్నమెంట్ ధ్యేయం. ముఖ్యంగా ఈ జిల్లా పరిస్థితులు చూసుకుంటే ఆదివాసీ గిరిజన జిల్లా గ్రామాలు ఎక్కువగా ఉంటాయి, ఎడ్యుకేటెడ్ చాలా తక్కువ ఉన్న పరిస్థితి కూడా ఉంది. దీన్ని వాళ్ళందరి వరకు కూడా తీసుకెళ్ళడానికి ఎటువంటి కార్యాచరణ తీసుకుంటున్నారు? మేము మా సిబ్బంది ఆశా కార్యకర్తలు 1400 పైచీలకు ఆశా కార్యకర్తలు ఉన్నారు. ఒక 500 వరకు మాకు ఏఎన్ఎంలు ఉన్నారు. మా సిబ్బంది అందరం కలిపితే దాదాపు ఒక 2,500 వరకు మా సిబ్బంది అందరం ఉన్నాం. మేము ప్రతి హ్యాబిటేషన్లో ఉన్నాం. ప్రతి హ్యాబిటేషన్లో, ప్రతి గ్రామ సభలలో కూడా దీని గురించి చెప్పడానికి మేము అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మీ మీడియా ద్వారా కూడా, మీ ద్వారా కూడా మేము అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది 2వ డేంజరస్ క్యాన్సర్. ఇది ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఎక్కువ మరణాలు మనకి ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ద్వారా మహిళల్లో జరుగుతున్నాయి. కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని ఒక అవకాశంగా, వరంగా భావించి తమ పిల్లలకి 14 సంవత్సరాలు ఎవరైతే కంప్లీట్ అయినరో 15 సంవత్సరాల లోపల ఉన్న బాలికలందరికీ కూడా ఈ వ్యాక్సినేషన్ ఇప్పించి అమ్మాయిలని క్యాన్సర్ నుంచి తప్పించాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఈ యొక్క వ్యాక్సిన్ వేయించడానికి కొంతమంది పేరెంట్స్ భయపడుతున్న పరిస్థితి కూడా ఉంది సార్. ఈ వ్యాక్సిన్ ఇప్పుడు నూతనంగా తీసుకొచ్చిందా, లేదంటే గతం నుంచి కూడా ఉన్న వ్యాక్సిన్? ఇది గతం నుంచి ఉన్న వ్యాక్సినేనండి. చాలా దేశాల్లో నడుస్తుంది. మన దేశంలో ప్రైవేట్ సెక్టార్లో ఉండింది. మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడే కొత్తగా వచ్చింది కాబట్టి గవర్నమెంట్లో అందరికీ ఫ్రీ ఇవ్వాలి అని, ఎంతమంది మహిళలకి ఇబ్బంది ఉంది క్యాన్సర్ అని చెప్పేసి గవర్నమెంట్ భావించి దీన్ని 3,000 నుంచి దాదాపు 8,000 వరకు ఖర్చున్న వ్యాక్సిన్ని మహిళలకి, ముఖ్యంగా బాలికలకు అందరికీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. సరే, జిల్లా ప్రజలకు సంబంధించి ఈ యొక్క వ్యాక్సిన్ వేయించుకోవడానికి మీరు ఏ విధంగా పిలుపునివ్వచ్చు? నేను జిల్లా ప్రజలకి చెప్పేది ఏంటంటే, ప్రైవేట్ సైడ్ ఉన్నప్పుడే మనం కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి, ఖరీదు ఎక్కువైందని చెప్పేసి మనం తీసుకోలేకపోయాం. మహిళలకు ఇప్పించడానికి ఇబ్బంది అవుతుండింది. మరి ఇప్పుడు ఇది వ్యాక్సిన్ గవర్నమెంట్ నుంచి మనకు ఫ్రీగా వచ్చింది, ఒక వరంలాగా వచ్చింది. ఇంత ఖరీదైన వ్యాక్సిన్ తీసుకోవాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, అప్పర్ క్లాస్ వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అట్లాంటిది లోయర్ క్లాస్ వాళ్ళకి కూడా అందరికీ అందుబాటులో వచ్చింది. కాబట్టి అందరం కూడా దీని మీద భయాలు వీడి దీన్ని తీసుకోవాలి. ఇది 100% సేఫ్ వ్యాక్సిన్ అండి. 99% దీని ఎఫికసీ ఉంది. దీని ఎన్నో క్యాన్సర్లను
ఎన్నో కేసులలో కూడా ఇది నిరూపితమైంది. ఇది క్యాన్సర్ని ప్రివెంట్ చేసింది. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ప్రైవేట్ సెక్టార్స్లో 8,000 నుంచి 10,000 వరకు ఉన్నటువంటి ఈ యొక్క వ్యాక్సిన్కి సంబంధించి ప్రభుత్వం ఏదైతే సామాన్యులకు కూడా చేరువ చేసేందుకు ప్రభుత్వ పథకంలో భాగంగా తీసుకొచ్చిన నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ అంటే 14 నుంచి 15 సంవత్సరాల వరకు ఉన్న అంటే బాలికలందరికీ కూడా తల్లిదండ్రులు ఈ యొక్క వ్యాక్సిన్ వేయించాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.